అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు సెక్స్ కౌన్సిలర్ డాక్టర్ కవిత తోష్నివాల్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ అండి. చెప్పండి, వాళ్ళు ఏం క్వశ్చన్స్ వచ్చారు? కవిత గారు, ఈ మధ్యకాలంలో చూస్తే అంటే ఫారిన్ కల్చర్ ఎక్కువగా ఇండియాలో పెరిగిందా ఏంటో తెలియదు, కానీ హోమోసెక్షువల్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది కదా. సో ఇది ఎందుకు ఇలా అవుతోంది? మైండ్ సెట్ చేంజ్ వల్ల అంటారా, హార్మోనల్స్ చేంజ్ వల్ల అంటారా? వాట్ యూ సే అబౌట్ దిస్ అండి? యాక్చువల్లీ ఈ హోమోసెక్షువాలిటీ అనేది మన ఇండియాలో కూడా ఉంది. ఓ ఉందా? ఉందండి. ఇప్పుడు వచ్చింది కాదు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఉంది. ఓకే, ఇది ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక బ్యారియర్ ఉంది. ఓన్లీ ఎవరికైతే రియల్గా హార్మోన్స్ అట్లా యాక్టివ్ అయ్యేవో వాళ్ళే హోమోసెక్షువల్స్గా ఉండేవాళ్ళు. ఈవెన్ కామసూత్రాలో కూడా ఉంది హోమోసెక్షువాలిటీ గురించి. ఓకే. అప్పట్లో ఏంటంటే పర్టికులర్గా హార్మోన్స్ ఎవరికైతే యాక్టివ్ అట్లా మౌల్డ్ అవుతున్నాయో వాళ్ళే హోమోసెక్షువల్స్గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందండి. అదే డిస్కస్ చేయాలి యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తానండి, ఐఎమ్ నాట్ అపోజింగ్ హోమోసెక్షువాలిటీ. సో డోంట్ గివ్ ఎనీ కమెంట్స్ ఆన్ దాట్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అపోజింగ్ బికాజ్ ఐ షుడెంట్ అపోజ్ దట్ వన్. కానీ ఇక్కడ హోమోసెక్షువల్ వాళ్ళు ఇద్దరండి, రెండు టైప్స్. ఒకటి ఏంటంటే రియల్గా హోమోసెక్షువల్స్, ఇంకొకళ్ళు ఏంటంటే రియల్గా హోమోసెక్షువల్స్ కాదు, వాళ్ళు అట్లా మౌల్డ్ అయ్యారు. ఓకే. ఇదంతా రియల్ గా కాదు, మౌల్డ్ అవుతున్నారు. వాళ్ళే ఎక్కువ. రియల్ గా ఉండే వాళ్ళు వాళ్ళకు ఉండే హార్మోనల్ చేంజెస్ కానీ వాళ్ళకు ఉండే ఫిజికల్ చేంజెస్ వల్ల కానీ వాళ్ళు అట్లున్నారు. వాళ్ళని తప్పు పట్టకూడదు కూడా. లెట్ us యాక్సెప్ట్ దెమ్ విత్ ఓపెన్ హార్ట్. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు దాంట్లో. సృష్టి అట్లా వచ్చింది వాళ్ళకి. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దెమ్, లెట్స్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఓకే. ఇప్పుడు పాయింట్ సెకండ్కి వద్దాం. చాలా మంది ఈ హోమోసెక్షువాలిటీ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఫ్యాషన్ అయిపోయింది. అదేంటో ఒకలాంటి ఇదిలో చెప్పుకుంటున్నారు. నాకు బాయ్ అంటేనే ఇష్టం, నాకు గర్ల్స్ అంటే ఇష్టం లేదు, నాకు గర్ల్ అంటేనే ఇష్టం, బాయ్ అంటేనే ఇష్టం లేదు అని. ఎందుకు జరుగుతుంది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్, బాయ్స్కి బాయ్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు పుడుతుంది? దట్ ఈస్ కాల్డ్ గే, రైట్? బాయ్స్ ఆర్ కాల్డ్ గే, అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ గర్ల్ అండ్ గర్ల్ ఈజ్ లెస్బియన్. ఇది అందరికీ తెలిసిందే. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ప్రాబ్లం ఇంట్లో అండి. ఎప్పుడైతే వాళ్ళ ఆపోజిట్ జెండర్ మీద వాళ్ళు బాగా ఒకలాంటి అబ్యూజివ్నెస్ చూస్తారో డెఫినెట్గా దే విల్ నాట్ లైక్ దేర్ సేమ్ ఆపోజిట్ జెండర్. ఓకే. యా. అబ్యూస్. ఆడవాళ్ళు కొంతమంది బాగా ఇదిగా ఉంటారు ఇంట్లో. అప్పుడు బాయ్స్కి ఏమనిపిస్తుంది? ఆడవాళ్ళతో పెట్టుకునే కంటే మగవాళ్ళు బెటర్. మగవాళ్ళు ఏంటంటే కామ్గా ఉంటారు ఒక ఇంట్లో. తర్వాత వాళ్ళు విడిగా పర్సనల్గా ఏం డిస్కస్ చేస్తున్నారు అనేది పిల్లలకి తెలియదు. ఓకే. వాళ్ళ ముందు ఏం చూస్తున్నారు? మమ్మీ ఇట్లాగా, మమ్మీ అట్లాగా. కొంతమంది మగవాళ్ళే చెప్తారు, మీ మమ్మీ ఇట్లా, మీ మమ్మీ ఆడవాళ్ళందరూ ఇట్లాగే అని చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్లో వేసేస్తున్నారు. ఎప్పుడైతే ఈ అడాలసెన్స్ చేంజ్, ప్యూబర్టీ ఏజ్కి వస్తారో బాయ్స్, అమ్మో గర్ల్స్ వద్దు, గర్ల్స్ అందరు ఇంతే, ఓకే, బాయ్స్ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అది లేదు కానీ స్టార్ట్ చేస్తున్నారు. గర్ల్స్ కూడా సేమ్. ఎక్కడైతే అబ్యూజివ్ పేరెంట్ ఒకళ్ళు ఉంటారు, మేల్, ఫీమేల్ ఆ రేంజ్లో అనేస్తారు మగవాళ్ళంతా ఇంతే, మగజాతే ఇంతే కష్టాలు పడాలి అని. కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ కొంచెం వీక్గా ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. రిసీవింగ్ ఎట్లా అవుతుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి? మగవాళ్ళందరూ ఇంతే, నేను అసలు ఒక మగాడితో పెట్టుకోను, అదే నన్ను అర్థం చేసుకునే ఒక ఆడది ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఆడవాళ్ళ వైపు ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. ఎక్కడో వీళ్ళు పదే పదే విన్న స్టేట్మెంట్ వీళ్ళకి బ్రెయిన్లో ఉండిపోతుంది. సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి వెళ్ళి ఫీడ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది ప్యూబర్టీలోకి వస్తుందో అది బయటకు వస్తుంది. అండ్ మన హార్మోన్స్ ఎట్లా ఉంటాయి అంటే అండి, లోపల మనం ఏ హార్మోన్కి డామినెన్స్ ఇస్తామో అదే పెరుగుతుంది, రైట్? బాయ్స్కి ఏంటంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది వాళ్ళు మేల్గా ఉంటే,
గర్ల్స్కి ఈస్ట్రోజన్, రైట్? బేసిక్ హార్మోన్స్ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్. సో బాయ్స్ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ మధ్య, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, గర్ల్స్ లాగా దే ఆర్ బిహేవింగ్. ఎందుకంటే టెస్టిస్ట్రాన్ని పెంచట్లేదు. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే మేల్కి ఉండదో టెస్టిస్ట్రాన్ పెరగదు. హార్మోన్స్ని మన చేత్తోనే మనం పెంచాలి. డామినెన్స్ పెరగాలండి, ఈస్ట్రోజన్ తగ్గిపోయి టెస్టిస్ట్రాన్ పెరిగిపోవాలి, అప్పుడు వాళ్ళు కంప్లీట్ ఒక మేల్ లాగా వచ్చేస్తారు. ఫస్ట్ ఇంట్లో కొంచెం అబ్యూజివ్గా ఉన్న వాళ్ళైతే హోమోసెక్షువల్స్గా మారుతున్నారండి. సెకండ్ పాయింట్ హాస్టల్స్. హాస్టల్స్ వల్ల కూడా హాస్టల్స్ వల్ల చాలా పెరిగిపోయింది. ప్లస్ అసలు ఇష్టపడుతున్నారు. బాయ్స్ హాస్టల్ ఉంటుందా, ఒక ఏజ్లో తీసుకెళ్ళి హాస్టల్లో పెడుతున్నారు, ఒక సరైన గైడెన్స్ లేకుండా పెడుతున్నారు. యాక్చువల్లీ పెడుతున్నారు అంటే తప్పు లేదు, హాస్టల్లో పెట్టడంలో గైడెన్స్ ఇచ్చి పెట్టండి, ప్రాబ్లమే లేదు. అంటే హాస్టల్లో పెట్టక ముందే వాళ్ళకి గైడెన్స్ అవసరం అండి, చాలా అవసరం. వాళ్ళకి ఆ ఏజ్లో ఏంటంటే సెక్షువల్ డ్రైవ్ పెరిగిపోతుంది, బాగా పెరుగుతుంది, హష్ వస్తుంది, డెజైర్ వస్తుంది, చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఏమో బాయ్స్ జస్ట్ విత్ మాస్టర్బేషన్ దే విల్ సాటిస్ఫై, కానీ కొంతమందికి అట్లా ఉండదు. వాళ్ళకి ఒక పార్ట్నర్ కావాలి, చిన్న ఏజ్ అయినా సరే, ఈవెన్ ఇట్ ఈస్ 10th క్లాస్ 11th క్లాస్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళకి ఒక పార్ట్నర్ కంపల్సరీ కావాలి. గర్ల్స్ ఉండరు, అప్పుడు ఏం చేయాలి? దే ఆర్ యూజింగ్ బాయ్స్. ఇష్టంగా చేసుకున్నా ఓకే, లేకపోతే దే విల్ గో ఫర్ సెక్షువల్ అబ్యూస్. వాళ్ళకంటే చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9th పిల్లోడు, బాగా సెక్షువల్ డిజైర్ ఉంది, పార్ట్నర్ కావాలి, కానీ అబ్బాయికి ఎందుకంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉంది, ఎలా చేయాలి ఏం చేయాలనేది ఈ మధ్య అందరికీ తెలుసులేండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసేదేం లేదు. వేరే చిన్నపిల్ల క్లాసుల వాళ్ళు ఉంటారు కదా, 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలు, వాళ్ళని టార్గెట్ చేసి భయపెట్టి దే విల్ సాటిస్ఫై. ఇక్కడ ఏమవుతుంది, ఈ పిల్లోడేమో సాటిస్ఫై అవుతున్నాడు, ఈ పిల్లోడేమో మెంటల్గా ప్రెషర్ అయిపోతున్నాడు. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఈ పిల్లోడు కూడా హోమోగా మారిపోతున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్లో పెయిన్ అండి, తర్వాత ఎంజాయ్ చేస్తారు. అదే ఎడిక్షన్గా మారి హోమోగా మారిపోతున్నారు. సేమ్ కేస్ విత్ లెస్బియన్స్, గర్ల్స్ హాస్టల్స్. వాళ్ళకి పార్ట్నర్ కావాలి, లేరు, మరి ఆడపిల్లల్నే వాడుకుంటారుగా. ఈ మధ్య వాళ్ళకి చెప్పక్కర్లేదు ఎట్లా చేయాలి ఏం చేయాలి, అందరికీ అన్నీ తెలుసు. సో లెస్బియన్స్గా మారిపోతున్నారు. హోమోసెక్షువల్స్గా ఎక్కువ మారటానికి సెకండ్ రీజన్ హాస్టల్స్ అండి. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ సోషల్ మీడియా. అగైన్ ఐ విల్ కమ్ టు సోషల్ మీడియా ఓన్లీ. అన్నెసెసరీ హైప్ ఇచ్చేశారు. పాపం వాళ్ళు ఒరిజినల్గా ఉన్న వాళ్ళని అట్లనే ఉండనివ్వండి, మీరు ఎందుకు మారదలుచుకుంటున్నారు? బ్రెయిన్కి అట్లా ఫీడింగ్ ఇచ్చేసి బ్రెయిన్ అట్లా మౌల్డ్ చేసేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బాగానే ఉందండి, ఇక్కడ దాకా బాగుందండి. నేను నెక్స్ట్ చెప్పే క్వశ్చన్ మిమ్మల్ని భయపెట్టచ్చు, నెక్స్ట్ చెప్పే టాపిక్ మీకు భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నాను, హాస్టల్లో పెట్టే పిల్లల్ని అవేర్నెస్ ఇచ్చి పెట్టండి దయచేసి. పేరెంట్స్ ప్లీజ్ అండర్స్టాండ్, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ భయంకరమైన స్టెప్. ఇప్పటికే ఆల్రెడీ హాస్టల్స్ గురించి చెప్పి షాక్కి గురై ఉన్నాం అందరూ, మళ్ళీ ఇంకా దీనికంటే భయంకరమైన విషయం కూడా ఉందండి. అదేంటో చెప్పండి. హాస్టల్లో ఎంజాయ్ చేస్తారండి బాగా, తర్వాత రూమ్స్ తీసుకొని పీజీలుగా ఉండి ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అదంతా అయిపోతుంది, జాబ్స్కి వెళ్తారు. నెక్స్ట్ జాబ్స్ తర్వాత ఏంటండి స్టెప్? మన ఇండియన్ కల్చర్ పెళ్ళి కదా. బాయ్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, లేకపోతే గర్ల్ పెళ్లి చేస్తానని యాక్సెప్ట్ చేసే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? లేరు. అసలు ముందు వాళ్ళే చేసుకోరండి. హోమో అంటే ఒరిజినల్ హోమోస్ కాదు, అన్యాచురల్గా హోమోస్గా మారిన వాళ్ళు సేమ్ జెండర్ని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. ఇప్పుడు వస్తుంది ప్రాబ్లం, పెళ్ళి ప్రెషర్ వచ్చేస్తుంది. సొసైటీ పరంగా కూడా వెళ్ళాలిగా, సొసైటీ కోసమే కదా మనం బతికేది చాలామంది. ఆ సొసైటీ కోసం సేమ్ వాళ్ళు చేసుకుంటారా? చేసుకోరు. ఏమవుతుంది? ఇన్ని ఇయర్స్ నుంచి సేమ్ జెండర్ మీద పెరిగిపోయిన డిజైర్స్, ఫీలింగ్స్ అన్నీ సడన్గా ఆపోజిట్ జెండర్ మీద పెట్టమంటే వస్తాయా? రా. ఇప్పుడు ఏమవుతుంది? కానీ పెళ్ళి మాత్రం ఆపోజిట్ జెండరే కావాలిగా మీకు. పేరెంట్స్ అనండి, సొసైటీ అనండి, లేకపోతే అఫీషియల్గా అనండి, ఏదైనా ఆపోజిట్ జెండరే కావాలి. మరి అట్లా ఫీలింగ్స్ లేనిదే కాపురం చేయగలరా? చేయలేరు. మరి ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు నిజమైన హోమోసా?
కాదు. అండ్ సెకండ్ పాయింట్, ఎవరైతే గేగా అంటే వాళ్ళు గే కాదు, వీళ్ళు వెరీ సూన్ దే ఆర్ గెట్టింగ్ సమ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. ఈ హోమోల్గా చేసి వీళ్ళకి ఇంకా ఏంటంటే ఈడీ అని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఒక ఫీమేల్ని తీసుకొస్తే ముందు ఫీలింగ్సే రావు. పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, చెప్పట్లేదండి, అస్సలు చెప్పట్లేదు. నాకు మగవాళ్ళ మీదే ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పరు, ఆడవాళ్ళు నాకు ఆడవాళ్ళ మీదే ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పట్లేదు. పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఫీలింగ్స్ లేని కాపురం ఎలా చేస్తారు? దీనికి ఇంకో టెక్నిక్ కూడా తెచ్చుకున్నారండి వీళ్ళు. అది నేను ఓపెన్గా చెప్తే మళ్ళీ తెలియని వాళ్ళు ఫాలో అవుతారేమో అన్నట్టుంది. పాన్ చూస్తారు, బాయ్స్ అయితే గే పాన్, గర్ల్స్ అయితే లెస్బియన్ పాన్ చూసి వాళ్ళ పార్ట్నర్తో సెక్షువల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎథికల్లీ ఈజ్ ఇట్ రైట్ అండి? ఈజ్ ఇట్ రైట్? ఐఎమ్ పోజింగ్ అ క్వశ్చన్. ఎథికల్లీ ఈజ్ ఇట్ రైట్? కొన్ని ఇయర్స్ వెళ్ళిపోతుంది, అట్లాగా పిల్లలు పుట్టేస్తారు, హ్యాపీ లైఫ్. కానీ లోపల ఉన్న అర్జ్ ఎక్కడ పోతుందండి? అలవాటైన శరీరం ఇది, అవునా? సీక్రెట్గా వాళ్ళ సేమ్ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేస్తున్నారండి. ఇటు భార్యకి తెలియకుండా అటు భర్తకి తెలియకుండా మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మెయింటైన్ జరిగినన్నాళ్ళు జరుగుతుంది, ఎక్కడో అక్కడ డౌట్ వస్తుంది కదండి. ఆ డౌట్ వచ్చిన తర్వాత గొడవలు, అప్పుడు మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు, మేడం ఇట్లాగా. సో ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద సొసైటీ అండి. ఒరిజినల్గా ఎవరైతే హోమోసెక్షువల్స్లో వాళ్ళని వదిలేయండి, వాళ్ళంతే యాక్సెప్ట్ చేయండి. కానీ ఎవరైతే ఒరిజినల్గా కాదో వాళ్ళు మాత్రం దీనిలోకి వెళ్ళొద్దు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎర్లీ ఏజ్ నుంచే వాళ్ళకి సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ ఫర్ ద జనరేషన్. అది సోషల్ మీడియా త్రూ వెళ్తుంది. వెళ్ళట్లేదు అనద్దు, వెళ్తుంది కానీ రాంగ్ వేలో వెళ్తుంది. అదే పేరెంట్స్, సొసైటీ అంతా కొంచెం ఓపెన్గా సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తే ఎర్లీ ఏజ్లో డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్ని మనం అయితే అరికట్టచ్చండి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక మనకి పోవాలి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఎర్లీ ఏజ్లో. ఎస్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు కంగు తినే అంటారు చూసారా, మామూలుగా తమ్నైల్స్లో వాడుతూ ఉంటాం ఇలా. ఇది వింటే వామ్మో అబ్బో భయపడతారు, కంగారు పడిపోతారు, కంగు తినే నిజాలు అని. అలాంటి నిజాలు చెప్పారండి. ఇది ఇంకా చాలా బేసిక్ చెప్పానండి మీకు. ఇవి బేసిక్ అండి. మా దగ్గరకు వస్తారు చాలా 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 అసలు వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళ కష్టాలు. నేనైతే ఇంకా కొన్ని రివీల్ చేయలేదు ప్రాబ్లమ్స్ దీనివల్ల ఏంటనేది. నేను మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాను అంతే. దీనికే మీరు కంగు ఆల్రెడీ చాలా భయాలున్న వాళ్ళందరూ ఇంకా భయపడి చచ్చూరుకుంటారండి. భయపడద్దండి, కరెక్ట్ గైడెన్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మీ వాల్యుబుల్ టైంని మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్స్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి.